దార్వి టీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ గంగాధర్. ప్రధానంగా నేటి పత్రికల్లో వచ్చినటువంటి వార్తా విశేషాలు తెలియజేస్తా. ముందుగా హెడ్లైన్స్. నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి హెడ్లైన్స్ ఏంటో చూద్దాం. సీఎం కోల్ మాఫియా కుంభకోణాలతో సింగరేణిని కబలిస్తున్న కాంగ్రెస్ నేతలు అంటున్న కేటీఆర్. సైట్ విజిట్ తో అక్రమాలకు ఆజ్యం. 8 గంటల పాటు విచారణ. 11న మున్సిపల్ 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు. కార్పొరేట్ స్కూళ్లను రద్దు చేస్తా. చర్చిందొకటి, చెప్తున్నదొకటి. 8 గంటల పాటు విచారణ. సంతోష్ కుమార్ కు అవే ప్రశ్నలు. తెలంగాణ త్యాగానికి ధిక్కారానికి ప్రతీకలు ఆదివాసీ దేవతలు అంటున్న కేసీఆర్. పోలీసుల ఓవర్ యాక్షన్. ఒక్కరు బలపరిచినా ఓకే. సింగిల్ జడ్జి ఉత్తర్వులో జోక్యం చేసుకోలేం. బదిలీ అయిన బాధితుల నుంచి తప్పించుకోలేరు. పతంజలి ఫుడ్స్ జోన్ అనుమతుల రద్దు సబబే అంటున్నటువంటి సింగిల్ జడ్జి ఆదేశాలతో జోక్యానికి హైకోర్టు డివిజన్ బెంచ్ నిరాకరణ. నా చావుకు కుటుంబ సభ్యులే కారణం అంటున్న సెల్ఫీ వీడియో పెట్టి ఆత్మహత్య. కరీంనగర్ జిల్లా రామ్చల్ ఘటన. ఇవి నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి హెడ్లైన్స్. ఇకపోతే ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి హెడ్లైన్స్ ఏంటో చూద్దాం. మోగిన మున్సిపల్స్ నగారా. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల ఎన్నికలు. భారత్ ఈఈ భారీ డీల్. సమ్మక్క సారలమ్మ జాతరకు పోయొద్దామా? అగ్ని ప్రమాద ఘటనలపై హైడ్రా ఫోకస్. నకిలీ ఇంటర్వ్యూలు, ఆఫర్ లెటర్లు, ట్రైనింగ్ కమ్ ప్లేస్మెంట్, బ్యాక్డోర్ అంటూ మోసాలు. పోలీస్ విధుల కేటాయింపులో ఏఐ వినియోగం. బోయ్ చిన్నారులపై కుక్కల దాడులు. డెలివరీ బాయ్స్ చైన్ స్నాచర్స్. నల్లా కనెక్షన్ కావాలంటే ఇంకుడు గుంత ఉండాల్సిందే. ఇది ఈయన ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి హెడ్లైన్స్. ఇకపోతే ఈనాడులో వచ్చినటువంటి హెడ్లైన్స్ ఏంటో చూద్దాం. పుర సమరభేరి. 7 కార్పొరేషన్లు 116 పురపాలక సంఘాలకు షెడ్యూల్ జారీ. భారత్ ఈ మధ్య స్వేచ్ఛా వాణిజ్యం కుదిరిన చరిత్రాత్మక ఒప్పందం. సమాచార మార్పిడికి సహకరించారా? సింగరేణి కుంభకోణాలపై విచారణ జరిపించండి అంటూ గవర్నర్కు వినతి పత్రం అందిస్తున్నటువంటి కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ నేతలు. ఆర్థిక వృద్ధిలో వినియోగమే కీలకాంశం. ఇది ఈనాడు పత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్. ఇకపోతే సాక్షిలో వచ్చినటువంటి హెడ్లైన్స్ ఏంటో చూద్దాం. 93% వస్తువులపై సుంకాలు ఎత్తివేత. భారత్ ఈఈ నడుమ ప్రపంచ చరిత్రలోని భారీ వాణిజ్య ఒప్పందం అంటూ కథనం హెడ్లైన్స్ ఇచ్చారు. ఇదే క్రమంలో ఫిబ్రవరి 11న అంటే ఈ రోజున మున్సిపల్స్ జరుగుతాయి. మహిళా బిల్లు మోదీ చేతిలో పోస్ట్ డేటెడ్ చెక్కు. చీకట్లే గ్రేటర్. మన మేడారానికి జనసాగరం. ఇవి ప్రధానంగా నేటి పత్రికలో వచ్చినటువంటి వార్తా హెడ్లైన్స్. ఇక వివరాల్లోకి వెళ్తే సీఎం కోల్ మాఫియా అంటూ నమస్తే తెలంగాణలో ఇచ్చారు. ఇదే క్రమంలో దీనికి సంబంధించి ఇక్కడ సింగరేణిలో కుంభకోణం జరుగుతుంది, కోల్ మాఫియా జరుగుతుంది అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా దాన్ని లేవనెత్తినటువంటి అంశంపై ప్రశ్నిస్తూ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి బడా నాయకులే ఈ యొక్క కోల్ మాఫియాకి పాల్పడుతున్నారని చెప్పేసి కూడా ఆధారాలు మా దగ్గర ఉన్నాయి అంటూ గవర్నర్కు కలిశారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా. కేటీఆర్ సింగరేణిలో జరుగుతున్నటువంటి వరుసగా దోచుకుంటున్నటువంటి కుంభకోణాలపై సిబిఐ దర్యాప్తు చేయాలనేటువంటి ఉద్దేశంతో సిట్టింగ్ జడ్జితో విచారణ కానీ జరిపించాలని కోరుతూ మంగళవారం లోక్ భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు వినతి పత్రం అందజేస్తున్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మండలిలో విపక్ష నేత మసూదనాచారి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ లీడర్ హరీష్ రావు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ముఖ్య నేతలందరూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి హరీష్ రావు, కేటీఆర్ బృందం, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య శ్రేణులందరూ కూడా గవర్నర్ కు కలిసి వినతి పత్రం అందజేస్తున్నారు. ఈ యొక్క సింగరేణిలో జరుగుతున్నటువంటి కోల్ మాఫియా ఏదైతే ఉందో దాని మీద సిబిఐ దర్యాప్తు జరపాలని, జడ్జి విచారణ కూడా చేయాలని చెప్పేసి కూడా వినతి పత్రం ఇస్తున్నటువంటి
బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు పల్లా రాజేశ్వర రెడ్డి కూడా ఉన్నారు. ఇదే క్రమంలో గాడి ఇచ్చినటువంటి అంటే కాంగ్రెస్ 2 ఏళ్ల పాలన స్కామ్ల పుట్ట, డైవర్షన్ కోసమే సిట్ నోటీసుల పేరిట డ్రామా, సింగరేణి కుంభకోణాలపై పూర్తి ఆధారాలు ఇస్తాం, తక్షణమే స్పందించి విచారణ జరిపించండి, ప్రజాధనాన్ని కొల్లగొట్టి నేతలను శిక్షించండి, గవర్నర్కు బీఆర్ఎస్ ప్రతినిధి బృందం వినతి, న్యాయం చేస్తానని జిష్ణుదేవ్ వర్మ హామీ. అంటే గతంలో చూసినట్లయితే సింగరేణికి కార్మికుల పట్ల కావచ్చు, సింగరేణి వ్యవస్థ పట్ల పాలన బీఆర్ఎస్ పరిపాలన బాగుంది. అదే క్రమంలో ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన వచ్చిన తర్వాత 2 ఏళ్లలో మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ప్రతిదీ కూడా ప్రజా సమస్యల పైన ఎలుగెత్తి ప్రశ్నించేటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా తన పాత్ర పోషిస్తున్న వారిపైన వ్యక్తిగతంగా వారిపై కేసులు పెట్టడం, వారిపైన సిట్ నోటీసులు ఇవ్వడం, ఇలా వాళ్ళని అణిచివేయడానికి గురి చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి మొండి వైఖరికి ఇవన్నీ కూడా సింగరేణిలో జరుగుతున్నటువంటి కోల్ కుంభకోణానికి చరమగీతం పాడాలంటే సిబిఐ దర్యాప్తు జరగాలని చెప్పేసి కూడా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు వినతి పత్రం అందజేశారు. ఇదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఫ్లోర్ లీడర్, తర్వాత నాయకులు, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా వినతి పత్రం అందజేయడానికి వెళ్ళినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చిత్రంలో చూస్తున్నాం. ఇది అంటే దాదాపుగా కార్మిక లోకాన్ని కదిలిస్తాం, టీబీజేఎస్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తాం, ఈ కుంభకోణానికి రింగ్ మాస్టర్ ఎవరు, అన్నదమ్ములు దోచుకున్న అది సరిపోవట్లేదా, బామ్మర్ది కండ్లల్లో ఆనందం కోసమైన కోల్ స్కామ్, సింగరేణి టెండర్లపై శ్వేతపత్రం ఎందుకు ఇవ్వరు, మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సూటిగా సీఎం రేవంత్ రెడ్డిని అడుగుతున్నాడు. ఏమనంటే ఇదొక రాబోయే రోజుల్లో కార్మిక లోకాన్ని అంతా కూడా కదిలిస్తాము, సింగరేణిలో పనిచేస్తున్న కార్మిక లోకాన్ని అంతా కదిలిస్తాము, వీరికి సింగరేణిలో జరుగుతున్నటువంటి కుంభకోణాన్ని మాత్రం ఎండగట్టేంత వరకు మా పోరాటాన్ని ఆపమని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే సూటిగా సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వానికి కూడా సవాల్ విసురుతున్నారు. కార్మిక లోకాన్ని ఏకం చేసి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించే దిశలో మేము ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా అంటున్నారు. ఇదే క్రమంలో అక్కడ అన్నదమ్ములకు దోచిపెట్టింది చాలా, ఇప్పుడు బామర్దికి కూడా దోచిపెట్టాలా, బామర్దికి కూడా ఈ యొక్క స్కామ్ లో భాగం ఉందా అని చెప్పేసి కూడా వారిని ప్రశ్నిస్తున్నటువంటి కేటీఆర్. ఇది సైట్ విజిట్ తో అక్రమాలకు ఆజ్యం, సింగరేణిలో ఎంత పెద్ద ఎత్తున నిధుల గోల్మాల్, సైట్ విజిట్ తో టెండర్ ఫలితాల వ్యత్యాసాలు. అంటే సింగరేణిలో సైట్ విజిట్ కి అక్రమాలకి ఆజ్యం పోస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇదే క్రమంలో మనం చూడొచ్చు ఇక్కడ ఏంటంటే దీన్ని సింగరేణిలో పెద్ద ఎత్తున నిధుల గోల్మాల్ జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. సైట్ విజిట్ తో టెండర్ ఫలితాలతో వ్యత్యాసాలు ఉన్నాయి, అంటే మార్పులు జరిగినాయని కూడా చెప్తున్నారు. ధరలు పెంచి పేలుడు పదార్థాలకు కొనుగోలు, సిఎస్ఆర్ నిధులు కోట్లలో దుర్వినియోగం చేశారు, సిఎస్ఆర్ నిధులు కూడా కోట్ల రూపాయలతోటి దుర్వినియోగం చేశారని చెప్పేసి కూడా ఇక్కడ అంటున్నటువంటి పరిస్థితి. ఆర్థిక అంశాల్లో విజిలెన్స్ లేనందువల్లే కుట్రలు, ఆర్థికమైనటువంటి అంశాల్లో విజిలెన్స్ వారి యొక్క పాత్ర లేనందువల్లనే ఇక్కడ అవినీతికి పాల్పడుతున్నారు. అవినీతి చేసే వారికి పట్ల అవినీతి నిరోధక శాఖ వారిపై నిఘా పెడుతుంది కాబట్టి అక్కడ ఎవరు కూడా అవినీతికి పాల్పడాలంటే వాళ్ళు ధైర్యం చేయలేనటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో విజిలెన్స్ అనే విభాగం లేకపోవడం వల్ల అక్కడ అవినీతికి పాల్పడేటువంటి అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. పారదర్శకత, సంస్థాగత పర్యవేక్షణ ప్రశ్నార్థకం, పిఎస్యు నిబంధనలకు సర్కార్ పాత్ర, గవర్నర్కు ఆధారాలు అందజేసిన బీఆర్ఎస్, గవర్నర్కు జిష్ణుదేవ్ వర్మకు బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క కోల్ మాఫియాలో జరుగుతున్నటువంటి దానికి అన్నిటి కూడా ఆధారాలు సమర్పించి ఆధారాలతో సహా వారికి గవర్నర్కు అందజేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా వారిని కలిశారు. ఆధారాల తర్వాత గవర్నర్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏ విధంగా ఉంటుంది, గవర్నర్ తీసుకున్నటువంటి చర్య ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది శాసన మండలికే అవమానం, టీవీ డిబేట్ కు పిలిచి గెట్అవుట్ అంటారా, ఇది ఎమ్మెల్సీ రవీందర్రావు పైనే కాదు మొత్తం శాసన మండలి సభ్యులపై దాడి, వెంకటకృష్ణపై తక్షణమే చర్యలు తీసుకోవాలి, మండలి చైర్మన్ గుత్తాకు బీఆర్ఎస్ ఫిర్యాదు, చర్యలుంటాయని ఆశిస్తున్న సిరికొండ, తెలంగాణకు ఏబిఎన్ వ్యతిరేకి దేశ్పతి. అంటే ఇక్కడ ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్రావును అవమానించినటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వ్యాఖ్యాతపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మండలి చైర్మన్ అయినటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డికి ఇక్కడ
దరఖాస్తు ఫిర్యాదు అందజేస్తున్నారు. ఎందుకంటే డిబేట్ కని చెప్పేసి పిలిచినటువంటి వెంకట కృష్ణారెడ్డికి ఇక్కడ జరిగినటువంటి అంటే వెంకట కృష్ణపై తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా గుత్తాకు బీఆర్ఎస్ ఫిర్యాదు చేస్తున్నారు. ఇదే ఒక టీవీ డిబేట్ కని పిలిచి గెట్అవుట్ అంటారా అని అవమానించినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా తెలుస్తున్నటువంటి వాస్తవం. ఎంతవరకు ఒక ఛానల్లో డిబేట్ అని పిలిచినప్పుడు డిబేట్ని మన లిమిట్స్ దాటకుండా డిబేట్ చేయాలి, కానీ ఒక షో అయినంత మాత్రాన నీ ఛానల్ నీది అయినంత మాత్రాన ఒక నోటికొచ్చిన విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అంత పెద్ద శాటిలైట్ ఛానల్ నడిపించుకుంటూ ఒక వ్యక్తిని అవమానించడం అది సరైనటువంటి పద్ధతి కాదు. అదేవిధంగా 10 మందికి ఇన్స్పిరేషన్గా ఉండాల్సినటువంటి ఒక ఛానల్ యాజమాన్యం ఒక వ్యక్తిని వచ్చినటువంటి గెస్ట్ని అవమానించడం అందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తారు. అలా వ్యక్తిని అవమానించిన దానికి ఆ ఛానల్ దాన్ని కూడా అది చేసినటువంటి వైఖరి సరైనటువంటి పద్ధతి కాదని చెప్పేసి వ్యతిరేకిస్తారు. ఆ పని మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావును డిబేట్కి పిలిచి అంటే తక్కిలపల్లి రవీందర్ రావును డిబేట్ కని పిలిచారు. డిబేట్ కని పిలిచిన తర్వాత కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తున్నటువంటి ఆ వ్యాఖ్యాత ఎవరైతే ఉన్నారో అక్కడ అవమానించారని చెప్పేసి కూడా ఆయన వ్యవహార శైలిని తీవ్రంగా ఖండిస్తున్నామని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సిరికొండ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ రవీందర్ రావు మంగళవారం శాసన మండలి చైర్మన్గా గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్లో తనకు జరిగిన అవమానంపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ రవీందర్ రావు ఫిర్యాదు ఆ పత్రం అందజేశారు. అనంతరం మండలి మీడియా పాయింట్లు కూడా మధుసూదనాచారి మాట్లాడి ఛానల్ని బైకాట్ చేయాలని కూడా వాళ్ళు అంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు. కార్పొరేట్ స్కూళ్లను రద్దు చేస్తా, విద్యాశాఖ నా వద్ద ఉంటే అదే పని చేస్తా అంటున్నటువంటి మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు. అంటే కార్పొరేట్లో జరుగుతున్నటువంటి అన్యాయం, పేద విద్యార్థులు చదువుకోవాలంటే ఎక్కువ కార్పొరేట్ సంస్థలన్నీ ఫీజులు దండుకునేటువంటి పరిస్థితి ఉంది. ఏ స్కూల్లోకి వెళ్ళినా కూడా ఎల్కేజీ నుంచి 10th క్లాస్ కావచ్చు, ఎల్కేజీ నుంచి డిగ్రీ చేయాలన్నా ఏదైనా కార్పొరేట్ సంస్థలకు సంబంధించి 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదవాలన్నా కూడా ఫీజులు దండుకునేటువంటి పరిస్థితి కార్పొరేట్ సంస్థలకు ఉంటుంది. అందుకనే ఒకవేళ నేను విద్యాశాఖ మంత్రిగా ఉండేటట్లయితే వెంటనే ఈ కార్పొరేట్ సంస్థలందరినీ కూడా రద్దు చేస్తానని చెప్పేసి అంటున్నాడు. విద్యాశాఖగా నా వద్ద ఉంటే మాత్రం నేను కార్పొరేట్ స్కూళ్ళనే రద్దు చేసేస్తా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇలాంటి కార్పొరేట్ స్కూళ్ళు నడిచేటువంటి పరిస్థితి ఉండకుండా చేస్తానని కోమటిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదైతే ఇలా కార్పొరేట్ సంస్థలకు ఇలాంటి చెక్ పెడితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా మంచిగా చదువుకొని మన రాష్ట్ర ఖ్యాతి తర్వాత వారి భవిష్యత్తు కూడా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు కూడా పునాదులు వేసిన వారు అవుతారు. అలాంటి రోజు ఎప్పుడు వస్తుందని ఎదురు చూడాలి మనం కూడా. 11న మున్సిపల్స్ అంటే ఈ ఫిబ్రవరి 11న ఎన్నికలు జరుగుతాయి. ఓట్లు వేయడానికి ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ జరుగుతుంది. ఆ పోలింగ్లో ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని తమ ప్రాంతం యొక్క అభివృద్ధిని ఎవరైతే చేస్తారో వారి సరైనటువంటి నాయకుడిని ఎన్నుకొని మీ స్థానికంగా ఉంటున్నటువంటి నాయకుడిని, మీ ప్రాంత అభివృద్ధికి పాటుపడతారనుకున్నటువంటి నాయకుడిని ఎన్నుకునేడానికి ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క భారత రాజ్యాంగాన్ని ఏర్పరిచినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏర్పరిచినటువంటి మన ఓటు హక్కును వినియోగించుకొని మన నాయకుడిని మనం నిలబెట్టుకొని మన నాయకుడిని మనం గెలిపించుకోవాలంటే ఫిబ్రవరి 11న పోలింగ్లో మీరు భాగస్వామ్యమై మీ ఓటుని వినియోగించుకున్నప్పుడు మీ యొక్క నాయకుడిని మీరు ఎన్నుకొని గెలిపించుకోవడానికి ఉపయోగపడుతుంది. మీ ఓటు హక్కును మీరు వినియోగించుకోవాలి. ఎందుకంటే మీరు ఓటు హక్కు వేయకుండా ఇంట్లోనే ఉండడం వల్ల మీ ప్రాంతంలో మీ ప్రాంతాన్ని డెవలప్ చేసే వ్యక్తి కాకుండా మరో వ్యక్తి వచ్చి మిమ్మల్ని తక్కువ అంటే మీ ప్రాంతం అభివృద్ధి పడకుండా ఉండేందుకు దోహదపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకనే ఫిబ్రవరి 11న మీ యొక్క ఓటును వినియోగించుకోండి, పోలింగ్కి వెళ్ళండి, మీ ఓటు వేసి జనాభా లెక్కల్లో కూడా మీరు ఉన్నారని చెప్పేసి కూడా నిరూపించుకోండి. అయితే దాదాపుగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ 116 మున్సిపాలిటీలలో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ ఎన్నికల్లో 11న మున్సిపల్స్ జరుగుతాయి. అదే క్రమంలో మనం చూడొచ్చు షెడ్యూల్ ప్రకటించినటువంటి ఎన్నికల సంఘం నేడు నోటిఫికేషన్, ఈ రోజు నుంచి నోటిఫికేషన్ అందరు ప్రతి ఒక్కరు ఎవరైతే
తమ వార్డులలో పోటీ చేయాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారో ఈరోజు నోటిఫికేషన్ పడింది. ఈరోజు 30వ తారీఖు వరకు నామినేషన్ దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం. నామినేషన్ దరఖాస్తు చేసుకొని ఆ తర్వాత మీరు ప్రచారానికి వెళ్ళొచ్చు. పకడ్బందీగా ఏర్పాట్లు. ఎన్ఈసి రాణి కుముదిని వెల్లడి. రాష్ట్రమంతా అమల్లోకి ఎన్నికల కోడ్. రైట్. రాష్ట్రంలో పురపాలక సంఘ ఎన్నికలకు నగారా మోగింది. 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలు ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఎన్నికల షెడ్యూల్ని విడుదల చేశారు. అంటే మంగళవారం నిన్న మధ్యాహ్నం విడుదల చేశారు. ఇదే క్రమంలో ప్రతి ఒక్కరు కూడా నామినేషన్ వేయడానికి ఈ రోజు నుంచి మీరు నామినేషన్ వేయచ్చు, 30 వరకు వేయచ్చు. నోటిఫికేషన్ విడుదల జనవరి 28. నామినేషన్ల స్వీకరణ ఉంటుంది 30 వరకు ఉంటుంది. ఇది నామినేషన్ చేయాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా 28 నుంచి 30వ తారీఖు వరకు మాత్రమే నామినేషన్ వేసుకోగలరు. నామినేషన్ వేసుకునేటువంటి అవకాశం ఉంది. 30 దాటిందంటే మాత్రం మీరు వేసుకోవడానికి అవకాశం లేదు. ఎవరైనా పోటీ చేయాలనుకున్నా, మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనుకున్నా, ఎవరైనా ఆ పార్టీ తరపున నిలబడాలనుకున్నా, స్వతంత్ర అభ్యర్థిగా నిలబడాలనుకున్నా కూడా ఈ రోజు నుంచి 28వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మాత్రమే నామినేషన్ దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం ఉంది. దీన్ని ఉపయోగించుకోండి. నామినేషన్ల పునఃపరిశీలన జనవరి 31 తారీఖున పరిశీలన చేస్తారు. తిరస్కరణ అప్పీల్ వరకు మాత్రం అవకాశం ఫిబ్రవరి 1 వరకు ఉంటుంది. అంటే ఎవరైనా నామినేషన్ వేసిన తర్వాత ఉపసంహరించుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫిబ్రవరి 1వ తారీఖు వరకు వాళ్ళకి అవకాశం ఉంటుంది. అభ్యంతరాల పరిశీలన ఫిబ్రవరి 2 ఉంటుంది. నామినేషన్ల విత్డ్రా గడువు మాత్రం ఫిబ్రవరి 3. విత్డ్రా అయ్యాల్సినటువంటి ఎవరైనా అభ్యర్థులు ఎవరైనా ఉన్నారనుకోండి, ఫిబ్రవరి 3వ తారీఖు వరకు ఈ నామినేషన్ల విత్డ్రా చేసుకునేటువంటి అవకాశం. పోటీదారులకు తుది జాబితా ఫిబ్రవరి 3నే వస్తుంది. ఎవరెవరికి పార్టీలో ఎవరెవరు నిలబడుతున్నారు, ఎవరెవరు బరిలో ఉన్నారనేది కూడా ఫిబ్రవరి 3వ తారీఖునే తుది జాబితా వెలువడుతుంది. మున్సిపల్స్ పోలింగ్ ఫిబ్రవరి 11న. అవసరమైనటువంటి పక్షంలో రీపోలింగ్ ఫిబ్రవరి 12. అంటే పోలింగ్ అయిన తర్వాత ఎవరైనా కొద్దిపాటి తేడాలో కొంతమందికి ఎవరికైనా అనుమానం ఉన్నదనుకోండి, ఆ స్థానికంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు తనని అభిమానించి ఓట్లేస్తారన్న నమ్మకంతో ఉండి నేను గెలుస్తాను అనేటువంటి సంకల్పం, నేను గెలుస్తాను అనేటువంటి ధీమా ఎవరికైతే ఉంటుందో వాళ్ళు రీకౌంటింగ్ పెట్టుకొని దాన్ని అవకాశము ఫిబ్రవరి ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకటన ఫిబ్రవరి 12. అంటే రీపోలింగ్ చేసుకునే అవకాశం ఫిబ్రవరి 12 ఉంటుంది. ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకటన ఫిబ్రవరి 13 వస్తుంది. అంటే ఓట్లన్నీ లెక్కించేది ఫిబ్రవరి 13న వస్తుంది అనమాట. చర్చించింది ఒకటి, చెప్తున్నది ఒకటి. లోపల జరిగింది ఒకటి, బయటకు చెప్తున్నది మరొకటి. మున్సిపల్ ఎన్నికలపై చర్చించామన్న భట్టి శ్రీధరబాబు. ఇంటెలిజెన్స్ దృష్టిని మరల్చేందుకే ఒకే కారులో 3 జీవన్ రెడ్డి పాల్గొన్న విషయం గోప్యంగా ఉంచిన మంత్రుల మధ్యలో జీవన్ ఎందుకు? వలస కాంగ్రెస్ డౌట్. అంటే ఇక్కడ లోపల మాట్లాడుకుంటున్నారంట, బయటికి చెప్పేది ఒకటి. ఒకే కారులో 3 మంత్రులు ఉన్నారు, దాంట్లో జీవన్ రెడ్డి ఉన్నాడు. అయితే మంత్రుల మధ్యలో జీవన్ రెడ్డి ఎందుకు అనే ప్రశ్నలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. వలస కాంగ్రెస్ అంటే సీనియర్ నాయకుల కాకుండా వలస కాంగ్రెస్లతోటి కూడా ఏంది అనేది ఇక్కడ తలెత్తుతున్నటువంటి పరిస్థితి. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క 3 మంత్రులు భేటీ కావడంపై రాష్ట్ర రాజకీయాల తీవ్ర చర్చ నడుస్తోంది. దీంతో మంత్రులు మంగళవారం మీడియా ముందు వచ్చి ఇదంతా సాధారణ విషయం అంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే సీఎం రేవంత్ రెడ్డి లేని సమయంలో 3 మంత్రులు కూడా ఒకే సమయంలో భేటీ కావాల్సినటువంటి అవసరం ఏముంది? అంటే లోపల కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులలో వాళ్ళని ముసలం స్టార్ట్ అవుతుందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. అంటే బయటకు వచ్చిన తర్వాత కొంతమంది మీడియా సోదరులు అడిగినప్పుడు ఇదంతా పరిపాటే, ఇదంతా సర్వసాధారణం, కలుస్తూ ఉంటామని చెప్పేసి కూడా బయటికి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది చూద్దాం మరి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది కూడా. అయితే మనం తెలిసిన విషయమే. మొన్న చూస్తే హరీష్ రావుకి నోటీసులు ఇచ్చారు, సిట్ నోటీసులు. తర్వాత కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి కూడా సిట్ నోటీసులు ఇచ్చారు. నిన్న సంతోష్ కుమార్ కూడా నోటీసులు ఇచ్చారు. ఇదే క్రమంలో ఎక్కడైతే మాజీ ఎంపీ
సంతోష్ కుమార్ అడిగిన ప్రశ్నలే అడుగుతున్నారంట. మళ్ళీ ఇంతకుముందు కేటీఆర్ కానివ్వండి, హరీష్ రావు కానివ్వండి, వాళ్ళకి అడిగినటువంటి ప్రశ్నలే సంతోష్ కుమార్ కూడా అడుగుతున్నారని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. సంతోష్ కుమార్ కు అవే ప్రశ్నలు, అడిగిన వాటినే మళ్ళీ మళ్ళీ అడిగిన సిట్ విచారణకు సంతోష్ పూర్తి సహకారం. కాంగ్రెస్ సంస్థల సిట్ అంటే కాంగ్రెస్ సంస్థలాగా పనిచేస్తున్నటువంటి సిట్ అధికారులు అని చెప్పేసి కూడా అంటున్నటువంటి నిరంజన్ రెడ్డి. చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ మాజీ ఎంపీ సంతోష్ కుమార్ సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. దాదాపు 8 గంటల పాటు ఆయన విచారణ కొనసాగింది. ఈ కేసులో విచారణ ఎదుర్కొన్న వారిలో అందరికంటే సంతోష్ కుమార్నే ఎక్కువ సమయం సిట్ విచారించింది. అంటే గతంలో చూసినట్లయితే హరీష్ రావు కావచ్చు, తర్వాత కేటీఆర్ కావచ్చు, ఇప్పుడు సంతోష్ కుమార్. హరీష్ రావుకి కేటీఆర్కి కంటే కూడా విచారణ ఈయనకి ఎక్కువ విచారించిన అని చెప్పేసి చెప్తున్నారు. అదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కూడా అవే ప్రశ్నలు అడిగిన, కేటీఆర్కి అడిగిన ప్రశ్నలు అవే, హరీష్ రావుకి అడిగినటువంటి ప్రశ్నలే మళ్ళీ సంతోష్ కుమార్కి అడుగుతున్నారు. ఎందుకు మరి ఇలాంటి ఆ ప్రశ్నలు అడుగుతున్నారు? మన ఒక్కొక్క వ్యక్తికి వేరే రకాలైనటువంటి ప్రశ్నలు ఉంటాయి, వేరే రకంగా వేరే కోణంలో అడగాల్సినటువంటి ప్రశ్నలు ఉంటాయి. కానీ ఆయనకు అడిగిన ప్రశ్నలే వీళ్ళకు కూడా అడిగిరట, సంతోష్ కుమార్కి అడిగిరట. ఆయన కూడా పూర్తి సహకారం మాజీ ఎంపీ సంతోష్ కుమార్ సిట్ అధికారులకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దాదాపుగా 8 గంటల పాటు ఈ యొక్క విచారణ కొనసాగింది. ఇది పోలీసులు తమ గౌరవాన్ని కోల్పోవద్దు అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ప్రైవేట్ సైన్యంలా జేబు సంస్థల్లో సిట్ తయారైందని కూడా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కూడా ఆరోపించారు. అంటే పోలీసుల పైన గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని పోలీసులు పోగొట్టుకోవద్దు, కాంగ్రెస్కి తొత్తుల్లా పనిచేయొద్దు, కాంగ్రెస్కి ఒత్తాసుగా పలకొద్దు, కాంగ్రెస్ చెప్పిందల్లా ఆట ఆడొద్దు, మీకు మీపై ఉన్నటువంటి ప్రజలపై ఉన్నటువంటి గౌరవాన్ని మీరు పోగొట్టుకోవద్దని చెప్పేసి కూడా నిరంజన్ రెడ్డి పోలీసులకు హితవు పలుకుతున్నారు. విచారణ అనంతరం సంతోష్ కు నందినగర్లో నివాసంలో సంతోష్ను ఆలింగనం చేసుకుంటున్నటువంటి కేటీఆర్. విచారణ అనంతరం చిరునవ్వుతో బయటకు వస్తున్నటువంటి సంతోష్. విచారణ జరిగింది దాదాపుగా 8 గంటలు. ఈ 8 గంటల విచారణ జరిగిన తర్వాత బయటకు వస్తున్నప్పుడు అభివాదం తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, అభిమానులకు కావచ్చు, వారందరికీ కూడా అభివాదం తెలియజేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ చిత్రం చూడవచ్చు. అదే క్రమంలో నందినగర్లో ఉంటున్నటువంటి కేటీఆర్ తోటి కూడా కలిసి విచారణ గురించి మాట్లాడి ఆలింగనం చేసుకుంటున్నటువంటి ఫోటో ఇక్కడ మనం చూడొచ్చు. ఇది జూమ్ చేయమా. ఇది తర్వాత సంతోష్ను మద్దతుగా సిట్ కార్యాలయం వద్ద వెళ్ళినటువంటి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, వాసుదేవ్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు చాలా మంది కూడా బీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సిట్ నోటీసులు వచ్చినా భయపడేది లేదు. ఎంతవరకు అయినా కూడా మేము ప్రభుత్వానికి సహకరిస్తాము, మాకు న్యాయస్థానం పైన గౌరవం ఉంది, న్యాయస్థానం పట్ల మాకు నమ్మకం ఉంది, మేము ఏ తప్పు చేయలేదు, మేము పూర్తి సహకారం అధికారులకు సహకరిస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ దేనికంటే దానికి సై అంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. చూద్దాం. పోలీసులో ఓవర్ యాక్షన్. దివ్యాంగ కార్పొరేషన్ మాజీ చైర్మన్తో దురుసు ప్రవర్తన. మీడియాతో మాట్లాడుతుండగా తోసేసిన పోలీసులు, తోపులాట్లో కింద పడి వాసుదేవ్ రెడ్డికి గాయాలు. అంటే పోలీసులు అత్యుత్సాహం, మీడియాతో మాట్లాడుతున్నప్పుడు లాగే ప్రయత్నం చేశారు, అప్పుడు కింద పడ్డాడు. ఇక్కడ ఫోటో చూడొచ్చు విజువల్స్లో. పోలీసుల తోసేయడంతో కింద పడినటువంటి వాసుదేవ్ రెడ్డి కింద పడ్డాడు, ఆ పోలీసులు లాగేస్తున్నారు. ఎందుకు మరి ఇట్లాంటి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. దివ్యాంగుడు కూడా చూడకుండా దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవ్ రెడ్డిని తోసేయడంతో ఆయన కింద పడిపోయారు. అంటే దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ అయినటువంటి కేతిరెడ్డి వాసుదేవ్ రెడ్డి, దివ్యాంగుల మాజీ చైర్మన్, ఆయన మీడియాతో మాట్లాడుతుండగా పోలీసులు, జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడ గుంజేయడంతో కింద పడ్డాడు. ఆయన అట్లా ఒక దివ్యాంగుడు అని కూడా చూడకుండా అట్లా చేయడం, కార్పొరేషన్కి పనిచేస్తున్నటువంటి ఆయనని అట్లా పడేయడం, మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఎందుకు? ఒకవేళ ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా మీడియాతో మాట్లాడేటువంటి హక్కు లేదా? ప్రజలతోటి మాట్లాడే హక్కు లేదా? తమ అయినటువంటి గొంతుకొని వినిపించేటువంటి ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి ఎవరైనా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, వారి యొక్క హక్కుని హననం చేయొద్దు.
అది ఎవరైనా కూడా ప్రభుత్వమే కావచ్చు, ప్రభుత్వ అధికారులే కావచ్చు, ఎవరైనా కూడా తమ గోడును చెప్పుకోవచ్చు, తమకున్నటువంటి సమస్యను చెప్పుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది మనకు. ఎందుకు? మీరు కూడా ఒకప్పుడు నిరుద్యోగులుగా ఉండి చదువుకొని కష్టపడి ఇప్పుడు ఉద్యోగులస్తులుగా మారినటువంటి పరిస్థితులే. ఎక్కడ కూడా కొంతమందికి నిర్దాక్షిణ్యంగా వారి యొక్క హక్కుని దుర్వినియోగం చేస్తున్నటువంటి పరిస్థితి, వారికి ఉన్నటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి పరిస్థితి, ప్రజల యొక్క హక్కుని హననం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎవరికైనా వారి ప్రాథమిక హక్కుని కాలరాసే హక్కు ఎవరికీ లేదు. ఎంతటి నాయకునికి లేదు, ఎంతటి పెద్ద అధికారికి కూడా లేదు. ప్రజాస్వామ్యంలో అందరూ సమానులే. మీరు అధికారంలో ఉండొచ్చు, ఈరోజు అధికారం ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. అధికారం ఉన్నా లేకపోయినా మీరు ప్రజాస్వామ్యంలో భాగస్తులే, మేము ప్రజాస్వామ్యంలో భాగస్తులం. ప్రభుత్వం అందరికీ సమపాలనగా పరిపాలించాలి. ఒకరికి ఒకలా, ఒకరికి ఒకలా, ఇంకొకరికి ఇలా, ఒక పార్టీకి ఒకలాగా, ఇంకో పార్టీకి ఇలాగా ఒక వ్యత్యాసాన్ని చూపిస్తూ పరిపాలించొద్దు. అది తెలంగాణ త్యాగానికి ధిక్కారానికి ప్రతీకలు ఆదివాసీ దేవతలు అంటున్నటువంటి కేసీఆర్. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం సందర్భంగా ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజున 28వ తారీఖున సమ్మక్క సారలమ్మ తల్లి దేవతల జాతర మేడారంలో జరుగుతుంది. మేడారంలో ఈ యొక్క జాతర జరుగుతుంది. అటవీ ప్రాంతంలో మధ్య, ఆ కొండ కోయల మధ్య వనదేవతలుగా భారతదేశం అంతా కూడా పూజిస్తుంది. మహాకుంభమేళ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇది అతి పెద్దదైనటువంటి జాతర మహోత్సవం. ఈ మహోత్సవానికి కోట్లాది మంది భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి, ఇంకా కొంతమంది వేరే దేశాల నుంచి కూడా వచ్చి ఈ యొక్క వనదేవతలని సందర్శించుకొని తమ మనసులోని కోరికని చెప్పుకున్నటువంటి పరిస్థితి. సమ్మక్క సారలమ్మ గిరిజన వాసులుగా గిరిజన జాతరగా పేరొందింది. ఇది తెలంగాణలో ఒక మహిమాన్వితమైనటువంటి జాతరగా కూడా పేరు పొందింది. ఇక్కడికి సుదూర ప్రాంతాల నుంచి వీరు వారు అనే తారతమ్య భేదాలు లేకుండా ఎంతోమంది, కోట్లాది మంది భక్తులు అక్కడికి విచ్చేసి భారతదేశంలోనే మహాకుంభమేళ ఏ విధంగా జరుగుతుందో అదే మాదిరిగా తెలంగాణలో కలిగినటువంటి సమ్మక్క సారలమ్మ జాతర, ఈ యొక్క జాతర మహిమాన్వితమైనటువంటి జాతరగా పేరుగాంచింది. 2014లో కూడా ఈ యొక్క మన తెలంగాణ పండుగగా గుర్తింపు పొందింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 1996లో కూడా గుర్తించింది. సమ్మక్క సారలమ్మ జాతర ఇక్కడ మేడారంలో జరుగుతుంది, ఇక్కడ వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థం కూడా అప్పుడున్నటువంటి గవర్నమెంట్ కూడా సహకరించింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కేసీఆర్ 10 సంవత్సరాల పాలనలో కూడా సమ్మక్క సారలమ్మ జాతరలో అన్ని రకాల సదుపాయాలని, సౌకర్యాలను కలిగిస్తూ ముందుకెళ్ళింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సమ్మక్క సారలమ్మ జాతర అక్కడ హెలీప్యాడ్లో కూడా అక్కడ సౌకర్యార్థం, అంటే భక్తులు చూడాలి అనుకునేవారు, అక్కడ మేడారం జాతర చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను చూడాలనుకునే వాళ్ళకు కూడా అక్కడ హెలీప్యాడ్తో ఉన్నటువంటి టూరిజం ఏర్పాటు చేసినటువంటి అక్కడ సౌకర్యం కూడా కలుగజేసింది. అంటే వనదేవతలుగా ఉన్నటువంటి జాతరకి విశేషంగా ప్రజల యొక్క నమ్మకం ఆ దేవతలపైన ఉంటుంది. దేవతలు ఆశీర్వదిస్తారు. కొంగు బంగారం, కోరిన కోరిక తీర్చేటువంటి దేవతలుగా పేరుగాంచినటువంటి సమ్మక్క సారలమ్మ. అందరూ వీలైతే మీరు కూడా మేడారం జాతరకు వెళ్ళి అక్కడ సమ్మక్క సారలమ్మ తల్లి యొక్క ఆశీస్సులు తీసుకొని మీ మనసులో ఉన్నటువంటి కోరికను గట్టిగా నమ్మి మీరు కోరుకుంటే మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అంత విశిష్టత కలిగినటువంటి మహిమాన్వితమైనటువంటి ఆలయం సమ్మక్క సారలమ్మ తల్లి. ఆ గద్దెల దగ్గరికి పోయి మీరు బెల్లం, బంగారం నైవేద్యంగా బెల్లాన్ని సమర్పించుకుంటే మీ కోరిక నెరవేరుతుందని చెప్పేసి కూడా నానుడి. ఆ వార్తలు, ఆ యొక్క ఆచారం, సంప్రదాయం. ఈ సందర్భంగా సమ్మక్క సారలమ్మ తల్లి జాతర ఈరోజు 28 నుంచి 30 ఈ జరిగేటువంటి ఈ 2 రోజుల జాతర, 3 రోజుల జాతర అంటే 28, 29, 30 ఈ 3 రోజుల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. అందరూ కూడా సందర్శించుకునేటువంటి ప్రతి భక్తులకు కూడా కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు. మీరు కూడా కేసీఆర్కి ఏమన్నా ఉంటే శుభాకాంక్షలు అని ట్వీట్ చేయండి. రైట్. పతంజలి ఫుడ్స్ జోన్ అనుమతుల రద్దు సబబే
పతాంజలికి సంబంధించినటువంటి ఫుడ్స్ ఎక్కడ చూసినా కూడా స్టోర్స్ ఉంటాయి. ఆ యొక్కని కూడా అవి రద్దు చేయడం సబబే అంటున్నటువంటి సింగిల్ జడ్జి ఆదేశాలతో జోక్యానికి హైకోర్టు డివిజన్ బెంచ్ నిరాకరణ. సబబే అని అంటుంది. ఇది హైకోర్టు డివిజన్ బెంచ్ నిరాకరించింది. నా చావుకు కుటుంబ సభ్యులే కారణం, సెల్ఫీ వీడియో పెట్టి ఆత్మహత్య. కరీంనగర్ జిల్లా రామ్చల్ ఘటన. అంటే కరీంనగర్లో రామ్చల్ అనే గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇది నా చావుకు కుటుంబ సభ్యులే కారణం అంటూ కూడా సెల్ఫీ వీడియో తీసిండు. మరి ఎందుకు అంత కష్టం ఏమొచ్చింది, వాళ్ళు కుటుంబ సభ్యులు ఏమన్నారు అనేది మీకు తెలియజేస్తా. చిగురు మామిడి జనవరి 27, నా చావుకు కుటుంబ సభ్యులే కారణం అంటూ ఓ యువకుడు సెల్ఫీ వీడియో పెట్టి ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామ్చల్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రామ్చల్కు చెందినటువంటి నాగెల్లి రాజిరెడ్డి అనసూయ దంపతులకు 3 కుమారులు. పెద్ద కొడుకు నాగెల్లి వెంకటేష్ రెడ్డి 29 సంవత్సరాలు, 2 నెలల క్రితం వివాహం అయింది. చిన్న మామూలులో 12 లక్షలతో సూపర్ మార్కెట్ ఏర్పాటు చేసి వెంకటరెడ్డితో పాటు చిన్న కొడుకు నడిపించాలని రాజిరెడ్డి 2 కొడుకులకు సూచించాడు. కొంతకాలంగా తల్లిదండ్రులతో వెంకటరెడ్డితో గొడవలు వచ్చాయి. సూపర్ మార్కెట్కు 17 లక్షలు పెట్టుబడి పెట్టామని, ఆ డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రులు వేధింపులు గురి చేస్తున్నారంటూ వెంకటరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే సూపర్ మార్కెట్ పెట్టించారు. సూపర్ మార్కెట్ నడుస్తుంది. అయితే సూపర్ మార్కెట్ పెట్టడానికి దాదాపుగా 17 లక్షల రూపాయలతోటి కొడుకుకు పెట్టించారు. అయితే తల్లిదండ్రులు ఆ 17 లక్షలు పెట్టించాము, నీకు ఆ అప్పులు అవుతున్నాయి కాబట్టి దానికి సంబంధించి ఆ పైసలు ఇవ్వమని చెప్పేసి అడగడంతో మనస్తాపానికి గురి చెంది కన్న తల్లిదండ్రులు అలా అడిగారని చెప్పేసి ఆవేదన చెంది తను సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు తల్లిదండ్రులు ఇచ్చినా కూడా అది వేరే వాళ్ళ కాడ తెచ్చి ఉండొచ్చు. అప్పులు అవుతుంటే వాళ్ళని కూడా టార్చర్ పెడుతుంటారు. ఇవ్వండి అని అన్నప్పుడు ఏదో సర్ది చెప్పుకోవాలి, కూర్చోవాలి, మాట్లాడుకోవాలి. కుటుంబంలో కలహాలు, కుటుంబంలో ఏదైనా మందలింపులు ఎవరైనా చేస్తారు. తల్లిదండ్రులు చేయకపోతే ఎవరు చేస్తారు? బయట వాళ్ళు వచ్చి చేసినప్పుడు బాధపడాలి. కానీ ఇంట్లో ఉన్నట్టు నిన్ను కన్నట్టుంటే నీ తల్లిదండ్రులు నిన్ను మందలించకపోతే బయట వాళ్ళు మందలిస్తే బయట వాళ్ళు ఊకుంటారా? అర్థం చేసుకోవాలి కదా. నువ్వు సూసైడ్ చేసుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు నీ కుటుంబం తెరలవుతుంది, నిన్ను నమ్మినటువంటి నీ భార్య ఇబ్బందుల పాలవుతుంది, పిల్లలు ఇబ్బందుల పాలవుతారు. ఇప్పుడు అనవసరంగా నువ్వు వాళ్ళని రోడ్డు మీదకి ఇచ్చినావు కదా. నీ కుటుంబాల్లో నిన్ను నమ్ముకొని నీ తాళి కట్టుకున్నటువంటి నీ భార్య కావచ్చు, వాళ్ళు ఎప్పుడైనా ఆలోచన చేయాలి. ఆత్మహత్య చేసుకుంటే దానికి పరిష్కారం కాదు. ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి భూమి మీద బ్రతుకుతున్నట్టు చిన్న జీవికి దేనికి సంబంధించి మూగజీవాలకు కూడా సమస్యలు ఉంటాయి. ప్రతిదీ చావే పరిష్కారం కాదు కదా. అర్థం చేసుకోండి. ఆత్మహత్య చేసుకోవాలన్నటువంటి ఆలోచన వచ్చిన క్షణంలో మీ వెనక కుటుంబం ఉంది, మిమ్మల్ని నమ్మిన వాళ్ళు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. ధైర్యంగా ముందుకెళ్ళండి. జీవితాన్ని ఎదుర్కొని బ్రతకాల, ఎదిరించి బ్రతకాల. నిలబడు, కలబడు, పోరాడు, బ్రతుకు నుండి 100 ఏళ్ళ. సమస్యలు అందరికీ వస్తాయి. నీకుంటుంది, మూగజీవాలకు ఉంటుంది, పశువులకు ఉంటుంది, పక్షులకు ఉంటుంది సమస్యలు. నాకు సమస్యలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి సమస్య లేనటువంటి ఎవ్వరు కూడా ఉండరు. పెద్ద హోదాలు ఉన్న వాళ్ళకి పెద్ద హోదా అనేది ఉంటుంది. ఆ రేంజ్లోనే సమస్యలు ఉంటాయి. ఎంత చెట్టుకు అంత గాలి. చిన్న వాళ్ళకు చిన్న సమస్యలు ఉంటాయి, పెద్ద వాళ్ళకు పెద్ద సమస్యలు ఉంటాయి. ఒక సంస్థ నడిపే వాళ్ళకు సంస్థ నడిపేంత అందులో ఉండేటువంటి సమస్యలు చాలా ఉంటాయి. వచ్చిన ప్రతి సమస్యకు చావే పరిష్కారం అంటే భూమి మీద ఏ మనిషి కూడా ఉండడు. మొత్తం నిర్వీర్యం అవుతుంది, బూడిదే, శూన్యం. ఆలోచన చేయండి. ధైర్యంగా బ్రతకండి, ధైర్యంగా జీవించండి, ఎదిరించండి. మిమ్మల్ని చూసి ఆ సమస్య పారిపోవాలా. ప్రయత్నే ఫలి కదా, కష్టే ఫలి. కష్టపడితే ఫలితం వస్తుంది. ప్రయత్నిస్తే నీకు బ్రతకాలి అనే ఆశ కూడా కలుగుతుంది. ప్రతిదీ ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసిన తర్వాత నిర్ణయం, ఆ ఫలితం అనేది భగవంతుడు ఇస్తాడు. నువ్వు కష్టపడకుండానే గాల్లో దీపం పెట్టి అది ఉండాలంటుంటుందా? అది ఒక్కరు బలపరిచినా ఓకే. ఎన్నికల ప్రచార ఖర్చు మున్సిపాలిటీలో, ఇది జూమ్ చేయమ్మా, ఇది ఒక్కరు బలపరిచినా కూడా ఎన్నికల ప్రచార ఖర్చు మున్సిపాలిటీలో అభ్యర్థికి 1 లక్ష, కార్పొరేషన్లో
50 లక్షలు అంటే 1,50,000 ఎన్నికల లెక్కలు చెప్పాల్సిందే, లేదంటే అనర్హత వేటు ఎదుర్కోవాల్సిందే. 2026 మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తెలుసుకోవాల్సినటువంటి వివరాలు ఇవే. అంటే మేయర్, కార్పొరేషన్ చైర్పర్సన్, కౌన్సిలర్ పదవులకు పోటీ చేయాలనుకునేటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఒకే తరహా అర్హతలు ఉంటే సరిపోతుంది. ఆయా అభ్యర్థులు బలపరిచేందుకు ఒక్క ఓటరు ఉన్నా సరిపోతుంది. అంటే ఈ వార్డులో పోటీ చేయాలనుకున్న ఎవరైతే అభ్యర్థి ఉన్నాడో ఆ అభ్యర్థి మా వార్డు నుంచి పోటీ చేయడానికి నేను సపోర్ట్ చేస్తున్నాను, నేను మద్దతు ఇస్తున్నానని ఏ ఒక్కరు చెప్పినా కూడా సరిపోతుందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి ఎన్నికల కమిషన్. ఇదే క్రమంలో నామినేషన్ తిరస్కరణకు ఒకవేళ మీకు అభ్యర్థి కనుక సపోర్ట్ చేయకపోతే అది స్ఫూట్నీలో ఎగిరిపోతుంది. అందువల్ల మీరు ఒక వ్యక్తిని బలపరిచేందుకు ఒక వ్యక్తిని చూసుకోవాలి, ఆ వ్యక్తి మిమ్మల్ని బలపరచాలి. మాకు ఈ వార్డు నుంచి ఈ వ్యక్తి ఈ పార్టీ నుంచి పోటీ చేస్తుండు, లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు అని చెప్పేసి కూడా ఆయన మిమ్మల్ని బలపరచాలి. 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికల షెడ్యూల్ విడుదల అవ్వడంతో నగరాల్లో, పట్టణాల్లో సందడి మొదలైంది. ఆయా ఆ పదవులకు పోటీ చేయాలనుకున్నటువంటి ఆశావాహులు ఇప్పటికే పరస్పరం సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. అంటే నామినేషన్కు కావాల్సినటువంటి పత్రాలు ఏమిటంటే ఎన్నికల అధికారి నుంచి పొందిన నామినేషన్ ఫామ్ ఉండాలి, అఫిడవిట్లో ఆస్తులు, కేసులు వివరాలు పొందుపరచాలి, పోటీ చేసే అభ్యర్థి ఓటర్ ఐడి, ఆధార్ కార్డును జత చేయాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉండాలి, అవసరానికి తగ్గట్టు పెట్టాలి. ఏంటంటే తీసి పెట్టుకోండి, ఏమైనా నష్టం ఏముంది, ఒక 10-15 పాస్పోర్టోలు తీసుకొని దగ్గర పెట్టుకుని ఎన్ని అడిగితే అన్ని ఇవ్వచ్చు. ఫోటో స్టూడియోలో ఉంటూనే ఉంటాయి, పోగానే ప్రింట్ కొట్టమంటే కొట్టి ఇచ్చేస్తూ ఉంటారు, ఏముంది దాంట్లో. కానీ ఫోటోలు తక్కువ తీసుకుపోయి మళ్ళీ ఇబ్బంది పడవద్దు. అక్కడ పోయిన తర్వాత వాళ్ళు అధికారులు నీకోసం ఆగరు, టిక్ మార్క్ పెట్టేసి రైట్ అని కొట్టేస్తుంటారు. పార్టీ అభ్యర్థి అయితే పార్టీ బీఫామ్ జతపరచాలి. నువ్వు ఒకవేళ ఉన్నటువంటి పార్టీ తరపున పోటీ చేస్తున్నట్టయితే ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు బీఫామ్ ఇస్తారు, ఆ బీఫామ్ నింపి దానికి జత చేసి నామినేషన్ వేయాలి. నామినేషన్ సమయంలో జత చేయాల్సిన మొత్తం కూడా, అంటే ఎన్నికల కమిషన్ ఏదైతే ఇవాళ డిపాజిట్ చేయాలని చెప్పేసి అని అన్నదో ఆ డిపాజిట్ అమౌంట్ని మొత్తం అక్కడ డిపాజిట్ చేయాలి. ఎన్నికల జత చేయాల్సినటువంటి మొత్తం కూడా ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం చెల్లించాల్సి. అక్కడ పోలైన ఓట్లలో 15.2% కంటే తక్కువ ఓట్లు వస్తే డిపాజిట్ జప్తు అవుతుంది. అంటే పోలైన ఓట్లు, ఉదాహరణకి 1000 ఓట్లు ఉన్నాయనుకోండి, 1000 ఓట్లల్లో 15.3% ఓట్లు మనకు పడకుంటే అది డిపాజిట్ రాలేదు అంటారు చూసారా, అట్లా అవుతుంది అనమాట. నామినేషన్ ఫామ్ను ఎలాంటి తప్పులు లేకుండా అన్ని అంశాలను నింపాల్సి ఉంటుంది. చిన్న తప్పు జరిగిన నామినేషన్ తిరస్కరణకు గురవుతుంది. అంటే నామినేషన్ దరఖాస్తు నింపేటప్పుడు జాగ్రత్తగా క్యాపిటల్ లెటర్స్లో మీ పేరు కానివ్వండి, వివిధ వివరాలు కానివ్వండి, అవన్నీ కూడా మంచిగా రాయాలి. ఒకవేళ కొట్టివేతలు ఉన్నట్లయితే ఆ యొక్క నామినేషన్ దరఖాస్తు ఫామ్ని తిరస్కరించేటువంటి అవకాశం ఉంది. దయచేసి నామినేషన్ వేసేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు చెప్పినట్టుగా అన్ని జత చేయాల్సినటువంటి పాన్ కార్డు కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, ఓటర్ ఐడి కార్డు కావచ్చు, ఇవన్నీ కూడా జత చేయాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో పార్టీ తరపు నుంచి పోటీ చేసేటువంటి అభ్యర్థి ఎవరైనా ఉన్నారని పార్టీ యొక్క బీఫామ్ని కూడా జత చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి ప్రత్యేకంగా ఆ వార్డు నుంచి మీరు పోటీ చేస్తున్నట్లయితే మీ వార్డులో ఉన్నటువంటి ఒక ఓటర్ ఐడిని తీసుకొని ఒక మనిషి, ఒక వ్యక్తి మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ మద్దతు బలపరిస్తే మాత్రం మీకు ఆ స్ఫూట్నీలో ఎగిరిపోయేటువంటి అవకాశం ఉండదు. దయచేసి ఇవన్నీ పాటిస్తూ మీరు బరిలోకి మీ యొక్క ప్రయత్నాన్ని మీరు కొనసాగించండి. బదిలీ అయిన బాధ్యతల నుంచి తప్పించుకోలేరు. అంటే ఇక్కడ చూడొచ్చు, జూమ్ చేసుకోమా, నవీన్ విఠల్, సందీప్ కుమార్ కోర్టుకు రావాల్సిందే. 15 ఏళ్లుగా పరిహారం చెల్లించని కేసులో హైకోర్టు ఆదేశం. అంటే ఇక్కడ ఒకవేళ వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయినా కూడా, బదిలీ అయినా కూడా వదిలిపెట్టమని చెప్పేసి ఇక్కడ ఇస్తున్నటువంటి హైకోర్టు ఆదేశం. వాళ్ళ నవీన్ విఠల్ కావచ్చు, తర్వాత సందీప్ కుమార్కు కూడా కోర్టుకు రావాల్సిందే. 15 ఏళ్లుగా
పరిహారం చెల్లించినటువంటి కేసులో హైకోర్టు ఆదేశం. రైట్, ఇది ఇక వివరాలు. నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వివరాలు. అయితే ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వివరాలు ఏంటో చూద్దాం. సేమ్ మోగిన మున్సిపల్స్లో నగారా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లో ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పేసి అన్నారు. అదేవిధంగా నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ బ్యాలెట్ పేపర్ తోటే ఈ యొక్క నిర్వహణ ఉంటుందని చెప్పేసి అంటారు. బ్యాలెట్ పేపర్ తోటే ఈ యొక్క ఓట్ల గురించి నిర్వహణ ఉంటుందని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న ఫలితాలు. షెడ్యూల్ విడుదల చేసినటువంటి ఎస్ఈసి అమల్లోకి కోడ్. 16న మేయర్లు, చైర్పర్సన్ల ఎన్నిక. అదే రోజు ప్రమాణం. గడువు ముగియనందున హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లో మరో 5 మున్సిపాలిటీల ఎన్నికల తర్వాత దశలు. అంటే ఇక్కడ గడువు ముగియనందున హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు మరో 5 మున్సిపాలిటీలు ఎన్నికలకు తర్వాతి దశలో, నెక్స్ట్ దశలో ఉంటాయని చెప్పేసి రాణి కుముదిని చెప్తుంది ఎన్నికల కమిషన్. సమ్మక్క సారలక్క జాతరకు పోయిద్దామా అంటే నేటి నుంచే మహాజాతర 4 రోజుల పాటు ఉత్సవాలు. 3-4 రోజులు ఈ యొక్క ఉత్సవాలు జరుగుతాయి. నేడు గద్దెలపైకి సారలమ్మ, పగడిగిద్దరాజు, గోవిందరాజులు ఇప్పటికే చేరుకున్నటువంటి జంపన్న. అంటే అక్కడ గద్దెలు ఉంటాయన్నమాట. సమ్మక్క సారలమ్మ జాతరలో గద్దెలు ఉంటాయి. ఆ గద్దెల కాడికి ఇప్పటికే చేరుకున్నారు. సారలమ్మ, పగడిగిద్దరాజు, గోవిందరాజులు ఇప్పటికే చేరుకున్నటువంటి జంపన్నను కూడా తీసుకొచ్చారనమాట. ఉత్సవ విగ్రహాలతోటి తీసుకొని వచ్చారు. ఈసారి జాతరలకు 3 కోట్ల మంది వస్తారని అంచనా. దాదాపుగా ఈ యొక్క జాతరకి 3 కోట్ల మంది హాజరయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నటువంటి ఎండోమెంట్కి సంబంధించి అంటే అక్కడ అధికారులు. విధుల్లో 21 శాఖలకు చెందిన 42,000 మంది సిబ్బంది. ఇక్కడ వస్తున్నటువంటి అన్ని కోట్ల మంది వస్తున్నటువంటి ఆ యొక్క ఉత్సవానికి భారీగా బందోబస్తు ఏర్పాట్లు. దానికి సంబంధించి దాదాపుగా 21 శాఖలకు సంబంధించినటువంటి 42,000 మంది సిబ్బందిని అక్కడ ఏర్పాటు చేశారు. ఎక్కడైనా కూడా ఎవరైనా అపస్మారక స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేకుంటే డీహైడ్రేషన్ వల్ల వాళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఎదురైనా కూడా తక్షణం అక్కడ పిఎస్సి సిబ్బంది ఉంటారు, వాలంటీర్గా ఉన్నటువంటి సిబ్బంది ఉంటారు, పోలీసులు ఉంటారు, రక్షణ శాఖ ఉంటారు, ఫైర్ సిబ్బంది ఉంటారు. ఇలా వివిధ శాఖలకు సంబంధించినటువంటి అక్కడ అధికారులు, వాలంటీర్స్ కూడా ఉండి అక్కడికి వచ్చేటువంటి భక్తులకి అన్ని సేవా కార్యక్రమాలు కూడా చేసేటువంటి పనిగా సిబ్బంది అక్కడ ఉంటారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇదే క్రమంలో ఇక్కడ ఒక వాట్సాప్ నెంబర్ని అయితే మెసేజ్ చేశారు. జాతర రూటు ఇతర వివరాలు తెలియాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. అంటే మేడారం జాతరకు వెళ్ళాలి, ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి, అక్కడ ఏవి సందర్శించుకోవాలి అని అంటే ఇక్కడ ఒక వాట్సాప్ మెసేజ్ నెంబర్ అయితే ఇచ్చారు. ఈ వాట్సాప్ నెంబర్ మీరు చేసి సేవ్ చేసుకొని దీనికి మీరు మెసేజ్ చేసిన ఇతర వివరాల గురించి అడిగినా కూడా వాళ్ళు వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలు, మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఈ నెంబర్ ఒకసారి సేవ్ చేసుకోండి. 7658912300. ఈ నెంబర్కు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేస్తే చాలు. జాతరకు సంబంధించినటువంటి రూట్, జాతర ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడి నుంచి ఏ రూట్కి వెళ్ళాలి, ఎక్కడ 1 వే ఉంది, ఎక్కడ ఈ రోడ్డు క్లోజ్ అయింది, ఎక్కడ రోడ్డు మరమ్మతులు జరుగుతున్నాయి అనేది కూడా పూర్తి వివరణతో ఈ యొక్క నెంబర్ నుంచి మీరు మెసేజ్లు హాయ్ అని పెడితే ఎవరైతే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను సందర్శించి అక్కడ ఆ జాతరను వీక్షించి అమ్మవారిని తమ మనసులో ఉన్నటువంటి కోరికను మొరబెట్టుకోవాలనుకునే భక్తులు ఎవరైతే ఉంటారో తప్పకుండా మీరు యొక్క నెంబర్ని సేవ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ నెంబరు ఒకసారి మళ్ళీ మీకు ఒకసారి చెప్తాను, నోట్ చేసుకోండి. 7658912300. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా, ఈ నెంబర్ని సేవ్ చేసుకోండి. మేడారం పోవాల్సినటువంటి భక్తులందరూ కూడా ఈ ఒక్కసారి వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలు. రూట్ మొత్తము ఎక్కడి నుంచి ఎటుపోవాలి, ఎక్కడ ఆగాలి, ఎక్కడ అక్కడ అన్నదాన సత్రాలు ఉన్నాయి, ఎక్కడ ప్రసాద వితరణ జరుగుతుంది, ఎక్కడ దర్శనానికి గేట్ ఎట్లా, ఇవన్నీ రూట్ మ్యాప్ వస్తుంది. 7658912300. ఐ రిపీట్ 7658912300. రైట్. విహంగం వీక్షణం నేటి నుంచి ప్రారంభమయ్యే వింగ్స్ ఇండియా 2026కు షోకు హైదరాబాద్ సిద్ధమైంది. మంగళవారమే పలు విమానాలు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన సూర్యకిరణ్ అక్రోబాటిక్ బృందం చేయబోయే విన్యాసాలు ఆకట్టుకోనున్నాయి. అంటే ఇక్కడ విహంగ వీక్షణం కొంత విమాన
విమానానికి సంబంధించినటువంటి వీక్షణాలు విన్యాసాలు కూడా చేయబోతున్నారట హైదరాబాద్లో. నేటి నుంచి ప్రారంభమవుతుంది వింగ్స్ ఇండియా అనేది 2026 అనేటువంటి షోకి హైదరాబాద్ సిద్ధమైంది. అగ్ని ప్రమాదపు ఘటనలపై హైడ్రా ఫోకస్, జిహెచ్ఎంసీ అగ్నిమాపక శాఖతో కలిసి తనిఖీలు. టీ హబ్లో సినీ స్టార్టర్లు ఇంక్యుబేటర్ ప్రారంభం. అంటే హైడ్రా ఇప్పుడు అగ్నిమాపక ప్రమాదాలపైన కూడా అవగాహన కల్పించేటట్టుగా ఫోకస్ పెట్టింది. దాంట్లో కూడా పోలీస్ విధుల కేటాయింపులో ఏఐ వినియోగం, మానవ ప్రమేయం లేకుండానే అలాట్మెంట్, మొదటిసారిగా సిఏఆర్ హెడ్ క్వార్టర్స్లో అమలు. అంటే ఏఐ ఆధారిత డ్యూటీ అలాట్మెంట్ ఆర్డర్లు కానిస్టేబుల్కు అందజేస్తున్నటువంటి ఏఐ ద్వారా వస్తున్నటువంటి ఏదైనటువంటి కార్యాచరణ ఏదైతే ఉందో ఏఐ ద్వారా చాలా పనులు సులభతరం అయిపోయింది. అదే క్రమంలో పోలీసుల యొక్క విధుల గురికి సంబంధించి కూడా డ్యూటీలు వేయడం, ఎవరికి ఎక్కడ అలాట్ చేయాలి, విధి నిర్వహణలు ఎవరెవరికి ఎక్కడ అప్పచెప్పాలనేది కూడా ఏఐ ద్వారా పోలీసుల్లో ఇక్కడ విధుల కేటాయింపులో ఏఐ వినియోగం వాడుతున్నారు. వాళ్ళకి డ్యూటీలు మనిషి ఉండాల్సిన అవసరం లేదు, టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విధుల్లోని కేటాయించవచ్చు అనేది కూడా ఏఐని వాడుతున్నటువంటి పోలీస్ యంత్రాంగం. నకిలీ ఇంటర్వ్యూలు ఆఫర్ లెటర్లు, నకిలీ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ట్రైనింగ్ కమ్ ప్లేస్మెంట్ బ్యాక్ డోర్ టు అంటూ మోసాలు. ఐటీ కొలువుల క్రేజ్ను క్రాష్ చేస్తున్నటువంటి నేరగాళ్ళు, ఐటీ కారిడార్లో బోర్డు తిప్పేస్తున్నటువంటి ఐటీ సంస్థలు. అంటే ఐటీ సెక్టార్లో ఉద్యోగం సంపాదించాలన్నా సాధించాలన్నా కూడా ఫేక్ డాక్యుమెంట్స్ కొంతమంది తయారు చేసి అక్కడ ఉన్నటువంటి ఐటీ సంస్థలని బురుడి కొట్టిస్తున్నటువంటి నేరగాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు తగినటువంటి అధికారులు కూడా పకడ్బందీగా నేరాలను అరికట్టే దిశలో పనిచేస్తున్నటువంటి యంత్రాంగం కూడా ఉంది. అదే క్రమంలో నకిలీ ఆఫర్ లెటర్ కూడా ఇస్తున్నారట. నకిలీ ఇంటర్వ్యూలు చేస్తున్నారు, నకిలీ ఆఫర్ లెటర్లు ఇస్తున్నారు. ఇదంతా కూడా ట్రైనింగ్ కమ్ ప్లేస్మెంట్ మిమే అని బ్యాక్ డోర్ అంటూ మోసాలు జరుగుతున్నాయి. ఐటీ కొలువులో క్రేజ్ను క్యాష్ చేసుకుంటున్నారు. ఐటీలో ఉద్యోగం సంపాదించాలనేటువంటి ఎవరైనా యువకులు ఉంటారో వారిని టార్గెట్ చేస్తూ వారిని బురుడి కొట్టించేటువంటి నకిలీ మోసాలు జరుగుతున్నటువంటి ఎంతోమంది కేటుగాలు తయారవుతున్నారు. అంటే అలాంటి కేటుగాల నుంచి మీరు కాపాడుకోవాలన్నా, అలాంటి కేటుగాల నుంచి మీరు రక్షణ పొందాలన్నా, నష్టపోకుండా ఉండాలన్నా మీరు ఏదైనా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాపర్గా ఎంక్వైరీ చేసి వారు దానికి సంబంధించినటువంటి వారైనా కాదా అనేది తెలుసుకున్న తర్వాతనే మీరు ఆ కంపెనీ సరైనదా కాదా అన్న తర్వాతనే ఆ కంపెనీలో ఏదైనా ఉద్యోగానికి వెళ్ళి మీరు ఉద్యోగాన్ని సంపాదించుకుంటే సురక్షితంగా సంతోషంగా ఉంటారు. కానీ మోసగాల బారిన పడి మోసగమైన పూరితమైనటువంటి కంపెనీలకు వెళ్ళి అన్నీ డుల్లా కంపెనీలు, అక్కడ కంపెనీ ఉండదు కానీ ఫ్లెక్సీలు, పేపర్ ప్రకటనలు, బ్రోచర్లు ఇవే ఉంటాయి. కానీ వాస్తవానికి అక్కడ అన్ని డొల్లా కంపెనీలు, డొల్లా సూట్ కేసు అంటుంటారు చూస్తారా, అలాగనమాట. అందుకనే ఎవరైనా కూడా 100 సార్లు దానిపైన చర్చించుకోవాలి. దానిపైన ఆధారాలతోటి మనం సేకరించుకొని ఇది సరైన కంపెనీయా కాదా, ఇది వాస్తవమైనటువంటి ఇది కంపెనీ అయినా రిజిస్టర్డ్ కంపెనీ అయినా కాదా అనేది కూడా చూసుకోవాలి. ఎన్నో మోసపూరితమైనటువంటి కంపెనీలు వస్తున్నాయి. నామమాత్రంగా పేరుకి పేపర్కే పరిమితం, కానీ అక్కడ వాస్తవానికి కంపెనీలు ఉండవు. మోసపోవద్దు. ఎలాంటి మోసగాల నుంచి మనం రక్షించబడాలి, రక్షణ పొందాలి. దయచేసి అప్రమత్తంగా ఉండండి. మంచిగా మీరు న్యాయబద్ధంగా నిజాయితీతో మీ సర్టిఫికెట్లను మీరు చదువుకున్నటువంటి సర్టిఫికెట్లను తీసుకుపోయి ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యి అది అక్కడ ఉద్యోగం సంపాదిస్తే ఐటీ సెక్టర్లో కూడా మంచి జాబ్స్ ఉంటాయి, మంచి వేతనం కూడా ఇస్తారు సెక్టర్. ఆ ఆశతోటే ఇక్కడ మోసగాళ్ళ బారిన పడుతున్నారు, మోసపోతున్నారు, లక్షలు కూడా లాస్లు అవుతున్నారు. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. బౌబోయ్, చిన్నారులపై కుక్కల దాడులు. గ్రేటర్లో విజృంభిస్తున్నటువంటి వీధి కుక్కలు నియంత్రణలో జిహెచ్ఎంసీ విఫలం. గణనీయంగా పెరుగుతున్న కుక్కల సంఖ్య, రికార్డుల్లోని వ్యాక్సినేషన్, శస్త్రచికిత్సలు, ఏటా 10 కోట్లకు పైగా ఖర్చు. ప్రతి సంవత్సరం 11 కోట్లకు పైగా వ్యాక్సినేషన్కి, కుక్కల వ్యాక్సినేషన్కి 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఏ వీధిలోకి వెళ్ళినా కూడా గుంపులుగా కదలాడేటువంటి కుక్కలు. ఆ కుక్కల నుంచి కాపాడుకోవాలంటే ఎంతో భయంగా వెళుతున్నటువంటి చిన్నారులు ఎంతో మంది కూడా ఈ యొక్క కుక్కల బారిన పడి ఆ కుక్క కాటుకి గురవుతున్నటువంటి పరిస్థితి. కొత్తగా రేబీస్ అనే వ్యాధితోటి కూడా ఈ కుక్కల్ని పెంచుకున్నటువంటి వారు, మూగ జీవాలపైన ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు ఆ కుక్కలని పెంచుకుంటారు. ఇంట్లో సాధు జంతువుగా ఆనబడేటువంటి కుక్కని పెంచుకుంటూ ఆ యొక్క తనకు వచ్చినటువంటి వ్యాధిని ఈ రేబీస్ వ్యాధి సోకినటువంటి కుక్కలు ఏదైనా ఉంటే ఆ కుక్క కాటు వేసిన తర్వాత ఆ వ్యక్తి
దాదాపుగా ఒక 10 నిమిషాల్లోనే మరణించేటువంటి అవకాశం ఉంది. అందువల్ల చాలా జాగ్రత్తగా వ్యాక్సినేషన్కి సంబంధించి కూడా ఇంట్లో పెంచుకుంటున్న కుక్కలకు కూడా వ్యాక్సినేషన్ వేయించండి. టీకాలు, రేబిస్ టీకాలు వ్యాక్సినేషన్ వేయించండి. మీరు కూడా ఒకవేళ సంబంధించినటువంటి ఏదైనా కుక్క కాటు వెంటనే అయినప్పుడు సంబంధిత డాక్టర్కి మీరు వెళ్ళి సంప్రదించి అక్కడ ట్రీట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే కుక్క కాటు వేసినప్పుడు గతంలో చూసినట్లయితే నాభి చుట్టూ 14 ఇంజెక్షన్లు అట్లా వేసేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒక ఇంజెక్షన్ తోటి కూడా తగ్గేటువంటి పరిస్థితి, వైద్యం అంత డెవలప్ అయింది. అదే క్రమంలో ఇప్పుడు రేబిస్ అనే వ్యాధి ద్వారా, కుక్కల్లో వస్తున్నటువంటి ఈ వ్యాధి ద్వారా 10 నిమిషాల్లోనే మనిషి మరణించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. కుక్కలు చాలా ఉన్నప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఆ కుక్కలని ఏమనొద్దు, మీ దారిన మీరు వెళ్ళండి, దాని దారిని అది చూసుకుంటుంది. కుక్కని రాయితో కొట్టడం కానీ దాన్ని చిదరించుకోవడం, అంటే దాని పనిలో దాని ఉన్నా కూడా మీరు ఏదో అది ఇది అన్నా కూడా సప్పుడు చేసినా కూడా అది భయపడుతుంది. మీ ప్రాణం మీకెంత ముఖ్యమో దాని ప్రాణం దానికంతే ముఖ్యం. దానికి మీరు హాని చేస్తారని అది భావిస్తుంది, అది హాని చేస్తారని మీరు భావిస్తారు. అందుకనే ఎవరి దారి వారు వెళ్ళిపోయారు అనుకోండి, కుక్క మిమ్మల్ని ఏం చేయదు, అది మిమ్మల్ని ఏం చేయదు, మీరు కూడా దాన్ని ఏం చేయలేరు. వాస్తవానికి చాలా జాగ్రత్తగా ఉండండి. కుక్కల బయట నుంచి కాపాడుకుందాం అందరినీ. ప్రభుత్వం కూడా తక్షణ చర్యలు తీసుకోవాలి. జిహెచ్ఎంసీ కూడా ఇక్కడ ఇచ్చినటువంటి కథనం ప్రకారం ఏంటంటే ఎక్కడ కూడా కుక్కలు గుంపులుగా ఉన్నా కూడా జిహెచ్ఎంసీ పట్టించుకోవట్లేదు, కుక్కల్ని తరలించట్లేదు అని చెప్పేసి కూడా ఇక్కడ వచ్చినటువంటి వార్త. ఎందుకు మరి ఇలాంటి చర్యలు ఎందుకు చేస్తుంది జిహెచ్ఎంసీ బాధ్యత కాదా? జిహెచ్ఎంసీకి ఆ యొక్క అధికారం ఉంది కదా. పారిశుద్ధ కార్మికులు కానీ ఆ కుక్కల్ని తరలించేటువంటి అవసరం, బాధ్యత ఆ జిహెచ్ఎంసీదే కదా. ఎందుకు మరి ఇంత నిర్లక్ష్యం చేస్తుంది అనేది కూడా ఆలోచన చేసుకోవాలి. జిహెచ్ఎంసీ తీసుకోవాల్సినటువంటి బాధ్యతే కదా అది. కుక్కలు గుంపులుగా ఉన్నా, లేకుంటే వీధి లైట్లు బాగా లేకున్నా, డ్రైనేజీలు బాగాలేకున్నా, పారిశుద్ధం కార్మికులు పనిచేయకపోయినా, శానిటరీ సిస్టమ్ పనిచేయకపోయినా ఏదైనా కూడా జిహెచ్ఎంసీ కిందకి వస్తుంది కదా. అది ప్రస్తుతానికైతే జిహెచ్ఎంసీలో ఎక్కువ కుక్కల దాడులకు ఎక్కువ గురవుతున్నారని చెప్పేసి అంటారు. దాదాపుగా అధికారిక లెక్కల ప్రకారం పూర్వ గ్రేటర్లో 3.86 లక్షలు, అంటే 3,86,000 కుక్కల్ని ఉన్నాయని చెప్పేసి అంటారు. తర్వాత విలీన మున్సిపాలిటీల్లో 1.50 లక్షలు. ఏటా చేస్తున్న ఖర్చు 10 కోట్లు. 10 కోట్లు ఖర్చు చేసినా కూడా పట్టుకోవట్లేరు. ఇది పుర సమరభేరి 7 కార్పొరేషన్లు సేమ్ యాస్టీజ్ అలాగే ఉంది. ఈనాడులో కూడా ఎన్నికల గురించి ఇచ్చారు. భారత్ ఈ మధ్య ఒప్పందం కుదిరినటువంటి ఎవరైనా కూడా ఇక్కడ నుంచి భారత్ నుంచి యూరోప్ వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి సులభం. ఇక్కడ నుంచి ఐరోపా కార్లు, మద్యం చౌక, మన వ్యవసాయ ఉత్పత్తులకు ఊతం, భద్రత రక్షణ రంగంలోనూ బంధం బలోపేతం, భారతీయ నిపుణులను ఆహ్వానించేందుకు చరిత్రలోనే భారీ ఒప్పందం మోదీ, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా వ్యాఖ్యానించిన ఉర్సులా ఏంటంటే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్పేసి కూడా వ్యాఖ్యానించిందంట ఉర్సులా. వాణిజ్య ఒప్పందం అంటే ఇక్కడ వాణిజ్యపరమైనటువంటి వస్తువులు ఏదైతే ఉంటే దానికి సుంకాలు కట్టాల్సిన అవసరం లేదు, అవన్నీ తగ్గిస్తున్నాం అని చెప్పేసి కూడా అన్నారు. ఇది 5 కార్పొరేషన్లు సగం మున్సిపాలిటీలు గెలవాల్సిందే, పురపౌర లక్ష్యాలను నిర్దేశించుకున్న కమలదళం. 5 కార్పొరేషన్లు సగం మున్సిపాలిటీలు గెలవాల్సిందే అంటున్నటువంటి బీజేపీ కమలదళం అంట. సేవ్ తెలంగాణ, ఓటు తెలంగాణ నినాదంతో వెళ్లాలని నిర్ణయం. పుర ఎన్నికలకు భారత సన్నద్ధం. మాజీ మంత్రులకు సొంత జిల్లాల్లో బాధ్యతలు అప్పగింత. మాజీ మంత్రులకు ఎవరైతే ఉన్నారో సొంత జిల్లాలో ఉంటున్నటువంటి వాళ్ళకి ఆ సొంత జిల్లాల్లోనే అప్పగింతలు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలో పోటీ చేస్తున్నటువంటి వారందరినీ కూడా గెలుపుకుంచుకునే దిశలో మాజీ మంత్రులు అక్కడ పనిచేయాలని చెప్పేసి కూడా వాళ్ళకి దిశానిర్దేశం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ. సమాచార మార్పిడికి సహకరించారా? ఫోన్ అక్రమ ట్యాపింగ్ వివరాన్ని కేసీఆర్కు చేరవేశారా? నిందితులతో సంప్రదింపులు జరిపారా? సంతోష్ రావును ప్రశ్నించిన సిట్ సంతోష్ రావుని ప్రశ్నించిన ప్రశ్నలు ఏంటంటే ఫోన్ అక్రమ ట్యాపింగ్ వివరాన్ని కేసీఆర్కి చేరవేశారా అనే ప్రశ్న వేసిందట. ఆ తర్వాత నిందితులతో సంప్రదింపులు జరిపారా అని కూడా ప్రశ్న వేసింది. సంతోష్ రావును ప్రశ్నించినటువంటి సిట్ అధికారులు వేసినటువంటి ఈ క్వశ్చన్లు ఆయన వేసినటువంటి ఆ ప్రశ్నలన్నిటి కూడా సమాధానం చెప్పారు, సహకరించారని సంతోష్ కుమార్ వెల్లడిస్తున్నారు. సింగరేణి కుంభకోణంపై విచారణ జరిపించారని చెప్పేసి గవర్నర్కి వినతి పత్రం ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ బృందం, కేటీఆర్తో సహా పలువురు మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు ఉన్నారు. ఇది
ఈనాడులో వచ్చినటువంటి వార్తలు ఇవే. తర్వాత సాక్షిలో కూడా 93% సుంకాలు ఎత్తివేత, భారత్ ఈ నడుమ ప్రపంచ చరిత్రలోని భారీ వాణిజ్య ఒప్పందం, EU నేతలతో ఫలించిన మోదీ చర్చలు, 6 నెలల్లో సంతకాలు, ఏడాదిలోపు అమల్లోకి ట్రంప్ టారిఫ్లపై సరైన సమాధానం విశ్లేషకులు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారైన నేపథ్యంలో చేతులు కలిసి హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు యాంటోనియో కోస్టా, ప్రధాని నరేంద్ర మోదీ, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లేయన్. ఇది అయితే ఇక్కడ EU ఒప్పందం అయితే జరిగింది. ఇంధన రంగంలో కూడా అద్భుతమైన అవకాశాలు, $500 బిలియన్ పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ దశాబ్దం ఆఖరు నాటికి $100 బిలియన్ సాధిస్తాం. ఇంధన వారోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి. అంటే నరేంద్ర మోదీ ఏమంటున్నారంటే ఇంధన రంగంలో కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి, $500 బిలియన్ పెట్టుబడులు కూడా పెట్టొచ్చు అని అంటున్నారు. అదే క్రమంలో ఈ దశాబ్దం ఆఖరు నాటికి $100 బిలియన్ల సాధిస్తామని కూడా నరేంద్ర మోదీ అంటుండు. ఇకపోతే మాది కొద్ది రోజులు వేచి చూస్తా, ప్రభుత్వ పనితీరులో మార్పు రాకుంటే ఏదో ఒకరోజు బాంబు పేలుస్తా అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుపై సీఎం హామీనిచ్చి 3 వారాలు అవుతున్నా ఒక్క బిల్లు కూడా చెల్లించలేదన్నారు. మరోసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులపై పెండింగ్ బిల్లులు ఉన్నాయని, దానిని చెల్లించకపోతే ఏదో ఒకరోజు బాంబు పేలుస్తానని చెప్పేసి కూడా అంటున్నటువంటి హెచ్చరిస్తున్నటువంటి ఓ ఉద్దేశం. కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపులపై సీఎం హామీ ఇచ్చాడు. కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో వారికి బకాయిలు చెల్లిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఒకవేళ చెల్లించనండి ఎడల నేను బాంబు పేలుస్తాను అని అంటున్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారంట. 3 వారాలు సీఎం హామీ ఇచ్చి 3 వారాలు అవుతున్నా కూడా ఇంతవరకు దాన్ని ఊసేయలేదు అని అంటున్నటువంటి రాజగోపాల్ రెడ్డి. మహిళా బిల్లు మోదీ చేతిలో పోస్ట్ డేటెడ్ చెక్, అమలు చేయాలనే చిత్తశుద్ధి ఉంటే అడ్డంకులు ఎందుకు? మహిళా బిల్లు పెట్టట్లేదు అని చెప్పేసి నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డటువంటి అగ్రనాయకురాలు బృందా కరత్. అయితే దేశంలో మహిళా శక్తి నిర్వీర్యమయ్యే ప్రమాదం ఏర్పడింది, రాజకీయ వ్యవస్థలను బీజేపీ దిగజారుస్తుంది, పశ్చిమ బెంగాల్లో సిపిఎంకు ఆదరణ పెరుగుతోంది. ఒక ఇంటర్వ్యూలో అగ్రనాయకురాలు బృందా కరత్ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే బీజేపీ కావాలనే మహిళలకు వస్తున్నటువంటి ఆదరణని చూసి వాళ్ళని వెనకపెట్టేటువంటి ఆ ఉద్దేశం బీజేపీ చేస్తుందని చెప్పేసి కూడా తను మండిపడుతుంది. మంగళవారం కన్నెపల్లి నుంచి సమ్మక్క కుమారుడు జంపన్నను పడిగ రూపంలో తీసుకొస్తున్నట్టు పూజారులు అనంతరం జంపన్న వాగులో తనదైనటువంటి ఉన్న గదపై ప్రతిష్ఠించారు. అంటే జంపన్నను సమ్మక్క పూజారులు తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇది చిత్రం చూడవచ్చు. తర్వాత ఆకాశ వీధిలో నేటి నుంచి వింగ్స్ ఇండియా షో, ఈ రోజు నుంచి వింగ్స్ ఇండియా షో అనేది హైదరాబాద్లో నడుస్తుంది. అది బేగంపేట ఎయిర్పోర్ట్లో ఆకాశ వీధిలో లోహ విహంగాల సంబరం అరుదించింది. అతి పెద్ద విమానాలతో ప్రదర్శనకు నగరం సిద్ధమైంది. బేగంపేట ఎయిర్పోర్ట్లో వేదికగా వింగ్స్ ఇండియా షో 2026 షో అబ్బురపరచనుంది. బుధవారం నుంచి 4 రోజుల పాటు నగరవాసులను సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తుతుంది. వైమానిక విన్యాసాలకు చిరునామాగా నిలిచి భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ టీం, ప్రపంచ ప్రఖ్యాత లండన్ ఏరోబాటిక్ టీం మార్క్ జాఫ్రిన్ అద్భుత విన్యాసాలను ప్రదర్శించనున్నారు. ఈ రోజు నుంచి 4 రోజుల పాటు జరిగేటువంటి బేగంపేట ఎయిర్పోర్ట్లో విమానాల విన్యాసాలు జరుగుతాయి. ఇక్కడ అందరూ కూడా అలరించేటువంటి అవకాశం ఉంది. మన మేడారానికి మన జనసాగరం, అంటే మేడారం జాతర వచ్చింది అంటే చాలు బస్సులన్నీ కిక్కిరిసిపోతుంటాయి. ఎక్కడ కూడా సీట్లు కూడా దొరకలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ మేడారంలో ఉన్నటువంటి అమ్మ సమ్మక్క సారలక్క తల్లి యొక్క దీవెనలు పొందాలి, అక్కడ పోయి అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పేసి కూడా భక్తులు విశేషంగా అనుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా తండోపతండాలుగా కదిలి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని వద్దామా అని అంటూ బారులు తీరుతున్నటువంటి ప్రజలు మంచి లగేజ్ తోటి బ్యాగులలో మోసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ చూడవచ్చు. ఇది చీకట్లే గ్రేటర్,
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల్లో వెలగని వీధి దీపాలెన్నో ప్రథమ స్థానం. అంటే గ్రేటర్ హైదరాబాద్లో వెలగనటువంటి దీపాలు ఏ మారుమూల సందుకు పోయినా కూడా చీకట్లే ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ వెలగనటువంటి దీపాలు ఏ ఏరియాలలో ఎక్కడ ఎన్ని వీధి దీపాలు వెలగట్లేదు, ఏ ప్రాంతంలో వెలగట్లేదు, ఏ డివిజన్లో వెలగట్లేదు అనేది జిహెచ్ఎంసీలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా. ఒక్కసారి ఇక్కడ జూమ్ చేసుకో సంతోష్. ఇక్కడ నిధులు చెల్లించక వీధి దీపాలు క్షేత్రస్థాయిలో తేడా ఇలా ఉంది. కాప్రాలో 23,872 వీధి దీపాలు చెల్లింపులు. ఓకే, వాస్తవంగా ఉన్నది మాత్రం 21,604 దీపాలు. ఉప్పల్ 13,748 నిధుల చెల్లింపు, కానీ వాస్తవంగా ఉన్నది 11,936 నిధులు చెల్లించిన వీధి దీపాలు. క్షేత్రస్థాయిలో తేడా ఇలా ఉంది. మలక్పేట, సంతోష్ నగర్, మెహదీపట్నం, కార్వాన్, ఈసఫ్గూడ, షేర్లింగంపల్లి, మూసాపేట్, అల్వాల్, ముషిరాబాద్, బేగంపేట. ఇక్కడ నిధుల చెల్లింపు ఇంత ఉంది, వాస్తవంగా ఉన్నది ఇంత. ఇలా దీనికి ఇచ్చారు. దానికి ఇలా వివరణ ఇచ్చారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల్లో వెలగని వీధి దీపాలే ప్రథమ స్థానంగా ఉందని చెప్పేసి, రాత్రిపూట వెలగని వీధి దీపాలు, నిధులు అంధకారం పాలు, చీకట్లతో ప్రజలకు ఇబ్బందులు, పెరిగినటువంటి పరిధి, తగ్గినటువంటి సిబ్బంది. వాస్తవానికి ప్రాంతాలు పెరిగాయి, కానీ ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ ప్రాంతం పెరిగింది, వీధి దీపాలు అక్కడ వాంటెడ్ ఎక్కువ ఉంది, అవసరం ఎక్కువ ఉంది, కానీ సరఫరా తక్కువ ఉంది. ఇది క్రమంలో వారికి సరైనటువంటి నిధులు లేక చెల్లింపలేదని చెప్పి ఉదాహరణతోటి చూపించినటువంటి జిహెచ్ఎంసీ ఇది పరిస్థితి. అంటే మరికొద్ది రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన కార్పొరేట్ల యొక్క పదవీ కాలం కూడా ముగుస్తుంది. మళ్ళీ వచ్చేటువంటి ఎవరు వస్తారు, మరి పాత లీడరే మళ్ళీ ఎన్నికవుతారా లేకుంటే కొత్త లీడర్లు వస్తారా అనేది కూడా